హలో ఆస్పిరెంట్స్, ఒకసారి ప్రాబ్లం చూద్దాం. ఇన్ మ్యాథ్స్లో ఏ స్టూడెంట్ గాట్ 60% మోర్ మార్క్స్ ఇన్ ద సెకండ్ టర్మ్ దెన్ దట్ ఆఫ్ ద ఫస్ట్ టర్మ్. ఇఫ్ he got 87 marks in the second term, what was marks in the first term? అంటే అతనికి ఫస్ట్ టర్మ్ కన్నా సెకండ్ టర్మ్ అనేది 16% మార్క్స్ అనేవి హైయెస్ట్ వచ్చినాయి అంట. అయితే ఫస్ట్ టర్మ్ మార్క్స్ ఎంత కనుక్కోమన్నాడు. మనకు ఫస్ట్ టర్మ్ అనేది ఎంతో తెలియదు కాబట్టి మనం 100 అనుకోవాలి ఎప్పుడైనా పర్సంటేజ్లో. కాబట్టి అతను 16% ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ టర్మ్ అని మనకి ఎంతో తెలియదు. సో ఫస్ట్ టర్మ్ అనేది మనం ఎగ్జాంపుల్గా 100 అనుకుందాం. అతను ఏమన్నాడు, సెకండ్ టర్మ్లో 16% మార్క్స్ అనేవి మోర్ వచ్చినాయి అన్నాడు. అంటే 100 కంటే 16 వచ్చినట్టు. అంటే ఎంత అవుద్ది, 116 అవుతుంది. మనకి సెకండ్ టర్మ్లో 16% ఎక్కువ వచ్చింది కాబట్టి 110 అవుతుంది. వాడు అడిగింది ఏంటి, ఫస్ట్ టర్మ్ మార్క్స్ ఎన్ని అని అడిగాడు. కానీ సెకండ్ టర్మ్ వచ్చిన 116%కి 87 మార్క్స్ వచ్చినాయి అన్నాడు. సో డిఫరెన్స్ అని 16, కానీ అది మనకి యూజ్ అవ్వదు అనుకోండి అక్కడ. కానీ మనకు 116కి ఎంత ఇచ్చాడు, 116కి ఇచ్చింది, 16 కాదు అది, సారీ, 116కి ఇచ్చి 87 మార్క్స్ ఇచ్చాడు. అంటే సెకండ్ టర్మ్లో 116%కి వచ్చింది 87 మార్క్స్. అయితే ఫస్ట్ టర్మ్ ఎంత మనకి 100 ఎంత అని అడిగాడు. క్రాస్ క్యాలిక్యులేషన్ చేస్తే 100 × 87 బై 116 వేసుకోవాలి, ఇంటూ 87/100 వేసుకోవాలి. 116 వేసుకున్నాం కదా. ఇది 250s, ఇది 56 కాదు, సారీ 58. ఇది 225s, 229s 58. ఓకే, 29 అనేది 87లో 3 టైమ్స్ పోతుంది. సో రిమైనింగ్ ఎంత, 25 × 3 వచ్చి 75% అనేది ఫస్ట్ టర్మ్ వచ్చిన అతని మార్క్స్. దిస్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.